గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి చేయాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్. నాగర్ కర్నూలు జిల్లాలో గ్రామీణ మహిళలకు అవగాహన కల్పించి మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లను ప్రణాళికాబద్ధంతో పనిచేసి స్వయంగా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ అన్నారు. శనివారం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నాగర్ కర్నూలు జిల్లాలోని మహిళా సంఘాల బలోపేతానికి పనిచేసే గ్రామస్థాయి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ నూతనంగా జిల్లాకు కేటాయించిన సిఆర్పీలు ఒకరోజు శిక్షణ తరగతులను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి వచ్చి నాగర్ కర్నూలు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు నాయకత్వ, పారిశ్రామిక, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు పడేలా కృషి చేయాల్సిన బాధ్యత, కర్తవ్యంగా భావించి పనిచేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో మహిళా సంఘాల ఏర్పాటు, ప్రోత్సాహం బలోపేతం చేయడానికి నాగర్ కర్నూలు జిల్లాలోని కేటాయించిన మండలాల్లోని ఆయా గ్రామాలకు వెళ్లి అవగాహన, శిక్షణ కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు అనేక వ్యాపారాల నిర్వహణ కోసం స్వయం సహాయక సంఘాలకు రుణాలను అందించి వారి యొక్క అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ శిక్షణ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి చిన్న ఓబలేషు, డిఆర్డీఏ అదనపు పీడీ లక్ష్మీనారాయణ, గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ఎస్ఎస్జి వ్యవస్థను స్టార్ట్ చేసినామో అదంతా కూడా 100% మనం అచీవ్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడున్న మన గవర్నమెంట్ ఈ ఎస్ఎస్జి వ్యవస్థకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంటే ప్రతి ఒక్క మహిళను కూడా మనం ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఒక మహిళా శక్తి అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో వివిధ రకాలుగా మనం లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలందరికీ ఈ యూనిఫామ్స్ కూడా స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇంకా ఎక్కడ ఎటువంటి ఆపర్చునిటీ ఉన్నా సరే, ఎందుకంటే మహిళలు ఒకసారి అందులో చెప్పినట్టు ఒకసారి ఎంటర్ అయ్యి ఆ సక్సెస్ ని ఒకసారి మనం ఇచ్చారంటే దాన్ని ఇంకా కంటిన్యూస్ గా మెయింటైన్ చేస్తారని ఒక నమ్మకం. కంటిన్యూస్ గా మనం చెప్పిన వాళ్ళంతా వాళ్ళే చేసుకుంటారని చెప్పేసి అన్ని మనకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు మనము ఎస్ఎస్జి వ్యవస్థ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవడం జరుగుతుంది. అది మన దగ్గరనే నేను వృత్తి చేసినప్పుడు కూడా చాలా మంది ఈ లోన్స్ మనము రిటర్న్ తీసుకోవడంలో కానీ లేకపోతే వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్ నగర్ అంటే 3 జిల్లాల నుంచి నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న ఎస్ఎస్జి వ్యవస్థను ఇంకా బలోపేతం చేయడానికి ఇక్కడికి వచ్చిన అందరూ సిఆర్ఎస్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్న డిఆర్డీఓ గారికి, వాళ్ళ టీంకి, సిఎస్సీలకు అందరికీ నమస్కారం. ఎట్లా స్టార్ట్ అయింది, వాళ్ళ ఈ ఎస్ఎస్జి సిస్టంలో రాకముందు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటిది, ఎట్లా ఉండేవాళ్ళు, ఇందులో వచ్చిన తర్వాత ఎట్లా నేర్చుకున్నారు, ఎట్లా కష్టపడ్డారు, ఎంతమంది ట్రైనింగ్ చేశారు, ఎక్కడెక్కడికి పోయారు అనేది మాట్లాడడం జరిగింది. సో ఆ మాట్లాడడం అంతా కూడా అది చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపించింది. అంటే ఒక మండలంలో ఉండి మొత్తం 5 జిల్లాలు 5 రాష్ట్రాలు తిరగడం, మా లాంగ్వేజ్ నేర్చుకోవడం, మాకు కూడా శాఖకు చెందిన ఐఎస్ అధికారి ఇక్కడికి వచ్చినప్పుడు వేరే వాళ్ళకి వస్తుంటారు. వాళ్ళకి తెలుగు నేర్చుకోవడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. అది చదువుకొని ఐఎస్ చదువుకొని వచ్చి ఒక లాంగ్వేజ్ ఇక్కడ నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఒక 4-5 స్టేట్స్ తిరిగి అక్కడ ఉన్న లాంగ్వేజ్ నేర్చుకొని వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా బలోపేతం చేస్తారు. అయితే ఇక్కడ మనకి ఏమైందంటే ఈ ఎస్ఎస్జి వ్యవస్థ అనేది ముందుగా మేజర్గా స్టార్ట్ అయింది మన స్టేట్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఎక్కువ స్ట్రెంత్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడి నుంచి మనం మాట్లాడుకునే పంచసూత్రాలు ఏదైతే ఉన్నాయో ఆ రెగ్యులర్ సమావేశాలు కావచ్చు, రెగ్యులర్ వస్తువులు కావచ్చు, రెగ్యులర్ అప్పులు ఇవ్వడం కావచ్చు, రెగ్యులర్ రిసీవ్ చేసుకోవడం కావచ్చు, అప్పులు తీసుకోవడం కావచ్చు, అకౌంటింగ్ సిస్టమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి
మీరు ఇక్కడ నుంచి జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ మిగతా అన్ని ప్రదేశాలకు వేసి వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి స్ట్రెంత్ ఇచ్చి అక్కడ ఎస్ఎస్జి గ్రూప్ ని ముందుకు తీసుకుపోయి వాళ్ళంతా కూడా తోని వాళ్ళు మంచి వ్యవస్థగా స్టార్ట్ అయ్యి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు ఇంకా డెవలప్ అయిపోతున్నారు. అయితే మన సిఇఓ గారు కావచ్చు, మేము కూడా రివ్యూ చేసినప్పుడు చాలా వరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందరినీ స్ట్రెంత్ చేసిన మన వ్యవస్థ, అందరికీ ట్రైనింగ్ ఇచ్చిన మన వ్యవస్థ ఈ రోజు కొంచెము అన్ని గ్రూపులు కావచ్చు, అన్ని వివోలు కావచ్చు, వాళ్ళు మనం అందరికీ చెప్పి చేయాలని చెప్పినవి కూడా మన దగ్గరనే వాళ్ళు 100% చేయలేక